సూచిస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ఎన్నిక దేశంలో జరిగిన ఎన్నిక. మొన్ననే ఎంపీ ఎన్నిక. ఒక్క నిమిషం, బండి సంజయ్ మాట్లాడారు చూద్దాం. ఎత్తుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. జైలుకుపోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ స్వీపింగ్ జరుగుతోందని చెప్తున్నారు. వాళ్ళ చీపురు వాళ్ళనే ఊడ్చేస్తోంది అనే సంకేతాలను ఇస్తోంది అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీ కౌంటింగ్ కేంద్రాల్లో కమల వికాసం కనిపిస్తుంది. హస్తం ముడుచుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతిశీ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో ఉంది. ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనే ఆశ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. 28 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో, ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అక్కడ అవినీతి పాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ను ఎవరు నమ్మలేదు. బీజేపీపై అపారమైన నమ్మకం పెరిగింది అని బండి సంజయ్ అంటున్నారు. పుష్పలేల్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పుష్పలేల్ గారు, రివర్స్ స్వీపింగ్ జరిగిందా? అక్కడ చీపుర్ని రివర్స్ చేశారనుకోవాల్సిన అవసరం ఉందా? చీపురు ఎదురు తిరిగిందా? ఎందుకండి ఆశ పాపము. ఇప్పుడు ఈ బీజేపీని నేనైతే చెప్తున్నాను కదా, ఒక బలమైన శత్రువును ఓడగొట్టాలంటే పాపం అక్కడున్న ఈ జాతీయ పార్టీలో ఉండి కూడా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు 3వ సారి కోసం ఇప్పుడు వచ్చి ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు బండి సంజయ్ కకృతి చూడండి. ఇక్కడ కూడా దీన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఆ అధికారాలకు భారతదేశాన్ని మొత్తం తీసుకొచ్చి కులాలు, మతాలు, గుళ్ళు, గోపురాలు, పంచాయతీలు పెట్టేసి నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ ఎలక్షన్ దాంట్లో ఆయన వచ్చే ఎలక్షన్ కూడా ప్రచారం చేసుకుంటున్నారంటే జనాలు గమనించండి దయచేసి. ఎంత కక్కుర్తి ఉన్నాడో బండి సంజయ్ లాంటి వాళ్ళు. ఎలక్షనే క్రైటీరియా అండి. వీళ్ళకు ప్రజలు అవసరం లేదు, ప్రజా ప్రాణాలు అవసరం లేదు. మణిపూర్ సంఘటనలు అంతమంది మహిళలు చచ్చిపోతుంటే ఈయనకు అసలు టైంపాస్ కార్యక్రమాలు. మణిపూర్ కాదు కదా, ఢిల్లీ కదా. ఒకవేళ మీరంటున్నట్టుగా నిజంగా ఎవరన్నా నిజంగా ఇంత కక్కుర్తే అండి, ఇంత కక్కుర్తే నాకు అర్థం కాలేదు బండి సంజయ్కి. ఆయన నాయకత్వానికి మళ్ళీ ఏమైనా ఎసరు పెట్టుకోవాలని ఏ సబ్జెక్ట్ ఏంటి ఆయన మాట్లాడింది ఏంటండి నాకు అర్థం కాదు. ఇంత కక్కుర్తా జనాలను. ఒక పక్కన మోదీ దేశంలో ఇప్పుడు అక్కడ భారతదేశంలో చూసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో చచ్చి కన్ను లొట్టబోయి బతికిన వాళ్ళు ఇంత అహంకారపూరితమైన మాట్లాడుతున్నారు. ఇదే ప్రాంతీయ పార్టీ లేకపోతే వీళ్ళ మనుగడ ఎక్కడ ఉంది? ఇప్పుడు వీళ్ళ అధికారంలో వస్తున్నాయినా 3వ సారి మోదీ మాట్లాడతారు ఏంటండి మరి ఎంత ఘోరంగా, టూ మచ్ గా. మరి ఇంత విచ్చలవిడి డిన్నర్ కోసము ఇది హిట్లర్ పరిపాలన లాగా చేసుకుంటున్నారు. జనాలను లెక్కనే పెట్టట్లేదు, ఓట్లను చూడటమే లేదు. పేద ప్రజలు ఎంతసేపు గెలుపు గెలుపు గెలుపు, ఏం గెలుపు? బొంద మీద పెట్టుకోండి.
రోహిత్ జనాలు గారు, ఒక్క నిమిషం ఎందుకు? ఒకసారి RTV అక్కడ స్క్రీన్ పై చూద్దాం. ఒక ఆడపిల్లలు ఇంపార్టెంట్ వేసుకోవడం అప్డేట్. ఢిల్లీ ఓట్ షేర్ అనాలిసిస్ అని మీకు